హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది మళ్ళీ మీకు ఎనర్జీ అనేది తీసుకొచ్చింది. మీ జ్యోతిగాక మీ మనసులో వ్యక్తి పేరు మీరు 3 సార్లు తలుచుకోండి. నేనే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఇది నైట్ ఆఫ్ స్వాట్స్. ఎంత కష్టమైనా సరే మీ దగ్గరికి వచ్చేయాలని ఇంటెన్స్తో ఉన్నారు, కానీ థర్డ్ పార్టీలో విపరీతంగా నలిగి ఉన్నారు. ఓకేనా? డెవిల్ ఎనర్జీ వచ్చిందండి. ఇట్స్ వెరీ వెరీ హారబుల్. డెవిల్ ఎనర్జీ అనేది మనకు తెలుసు కదా. మనకు చేయాల్సింది ఏంటిది? ఇన్నర్ వరకు బాగా చేయండి. ఆయన మీకోసం రాత్రి రాత్రి ఏడుస్తున్నారు. మీరు కావాలని విపరీతంగా ఆతృతతో ఉన్నారు. కాకపోతే మీరు అనేది మీ మీద ధ్యానం పెట్టుకొని ఇన్నర్ వరకు పర్ఫెక్ట్గా చేసి మీ మీద మీరు ధ్యాస పెట్టినప్పుడే మీకు అనేది ఇవన్నీ అనేది మీకు రెసిగ్నేట్ అవుతుంది. మీ వ్యక్తి ఎలాగైనా కంపల్సరీ వస్తారు, కాకపోతే థర్డ్ పార్టీలో చాలా విపరీతంగా ప్రెషర్లో ఇరికి ఉన్నారు. డెవిల్ ఎనర్జీ అంటే ఇప్పుడు తనకి అస్సలు బాగలేదన్నమాట. ఫైనాన్షియల్గా కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, ఆయన చేసే జాబ్లలో కానివ్వండి, ఆయన మాట్లాడే మనుషులలో, అంటే ఇప్పుడు సమ్టైమ్స్ మట్టి పట్టుకున్న మనిషి అంటే బంగారం అవుతుంది అంటారు కదా. ఇప్పుడు ఆయన బంగారం పట్టుకున్నానని మట్టి అయిపోతుంది అనమాట. అలాంటి స్థితిలో ఉన్నది ఆయన పరిస్థితి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు ఎంత కంప్లీట్గా మీ మీద మీరు ఫోకస్ పెడితేనే మీ మనిషి ఇవన్నీ దాటుకుంటూ రాత్రి పగళ్ళు మీ దగ్గరికి రావాలని ఏడుస్తూ ఉన్నారు. మీరు కావాలని కోరుకుంటున్నారు, కానీ మీరంటే మనస్ఫూర్తిగా చాలా చాలా ప్రేమ అధికంగా అయింది. ఎందుకు ఈ మధ్య మీరు ఆయనని దూరంగా పెట్టారు కాబట్టి మీ మీద అనేది ప్రేమ అనేది అత్యధికంగా అయ్యి మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు. సారీ. 9 ఆఫ్ కప్స్ ఉంది. ఇది 9 డేస్లో అయినా మీకు, అంటే ఇప్పుడు 9 వీక్స్లో అయినా మీకు కంపల్సరీ అనేది రీయూనియన్ అనేది జరుగుతుంది. తను వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆయన చెప్పేదే వినండి, ఓకేనా? అప్పుడైతేనే మీ యూనియన్ అనేది పర్ఫెక్ట్గా ఒక గోల్డ్ కప్ లాగా మీ హృదయాన్ని నింపే అద్భుతంగా బంగారంతో నిండిపోతుంది మీ లైఫ్, ఓకేనా? ఓకే. ఈ యూనియన్ మీకు పాజిటివ్గా ఉండాలి, మీకున్న భయాలన్నీ పోగొట్టాలి అని అంటే శివధ్యానం చేయండి. మార్నింగ్ 3 o'clock వీలైతే లేచి ఓం నమ శివాయ అని ఒక 500 times 108 times ఇవి ఉంటాయి కదా, ఇలాంటివి జపమాల తీసుకొని 5 times చేయండి. మీ పరిస్థితి మంచిగా అయిపోతుంది, ఓకేనా? సర్వే జన సుఖిన భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిగా అక్క ఉండాలి.